ఈరోజు దేవుని హెచ్చరిక. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. నిరపరాధుల రక్తం చిందింపకుడి, నిరపరాధుల రక్తము చిందింపకుడి. ప్రవక్త అయిన ఇర్మియాతో దేవుడి మాట దావీదు సింహాసనమందు కూర్చున్న యూదారాజుతో చెప్పమంటారు. మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకోండి, దోచుకొనబడిన వారిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించండి, పరదేశులైన తండ్రి లేని వారైనా బాధించకండి, వారికి ఉపద్రవం కలుగు చేయవద్దని, ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందించవద్దని ప్రకటించమంటారు దేవుడు. కారణం ఏంటి అంటే, నిరపరాధి అయిన ప్రవక్త అయిన ఇర్మియాను కూడా చంపాలని చూస్తారు. ఇర్మియా దేవుని మందిరాన్ని గురించి, యూదా ప్రజలను గురించి చాలా కఠినంగా దేవుడు పలకమన్న మాటలను ప్రవచిస్తాడు. వినిన మాటలను బట్టి వారు ఇర్మియాను చంపబోతూ ఉండగా 26వ అధ్యాయం 15వ వచనంలో, నన్ను యెహోవా ప్రకటించమని పంపించాడు, మీరు వినిన మాటలను బట్టి కోపంతో నన్ను చంపాలని చూస్తే మీ పట్టణం మీదికి, జనుల మీదికి నిరపరాధ రక్త దోషము తెప్పించుకుంటారని హెచ్చరిస్తాడు. 10వ కీర్తన 8వ వచనంలో, చాటైన మాటు స్థలాలలో నిరపరాధులను చంపుతారు అని, నిరాధారులను చంపుతారు అని దావీదు చెప్తాడు. ఇది యెహోవాకు హేయమైనది అని సొలొమోను తన సామెతలలో 6వ అధ్యాయం 17వ వచనంలో, యెహోవాకు అసహ్యమైనవి 6 కలవని, దానిలో 2వది నిరపరాధులను చంపు చేతులని హెచ్చరిస్తాడు. ఈ చంపేవారిని దేవుడు నిర్దోషులుగా విడవడు, శిక్షింపబడతారని తన లేఖనాల ద్వారా తెలియచేస్తారు. చూడండి, కొన్ని లేఖనాల్లో ఎవరు నిరపరాధులను చంపుతారో వారి మీదకి దేవుని ఉగ్రత ఎలా వచ్చిందో చదువుదాం. ఆదికాండం 4వ అధ్యాయం 8, 11 వచనాల్లో, నిరపరాధి అయిన హేబేలును తన అన్నయ్య అయిన కయీను చంపినప్పుడు దేవుడు రక్తమును బట్టి ప్రశ్నించి శిక్షించినట్లుగా దేశ దిమ్మరి అగుదు అని శపించినట్లుగా మనం 11వ వచనంలో ఆదికాండం 4వ అధ్యాయంలో చదువుతాం. అలాగే రాజుల మొదటి గ్రంథంలో 21వ అధ్యాయం 13వ వచనంలో, నాబోతు ద్రాక్ష తోటను కూర తోటకిమ్మని రాజైన అహాబు అడిగినందుకు ఒప్పుకొనని నిరపరాధి అయిన నాబోతును అన్యాయంగా పనికిమాలిన 2 సాక్షులను పెట్టి రాజును దూషించాడని అతని మీద లేని సాక్ష్యాన్ని సృష్టించి యెజెబెలు నిర్దాక్షిణ్యంగా రాళ్లతో కొట్టి చంపిస్తుంది. ఇదే పుస్తకం 21వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 19, 23 వచనాలు మనం చదివితే, ప్రవక్త అయిన ఏలియాను దేవుడు అహాబు దగ్గరకు పంపించి, ఏ రక్తము భూమిపై నువ్వు ఒలికించావో అదే రీతిగా మీ ఇద్దరి రక్తం, అనగా అహాబు యెజెబెలు యొక్క రక్తం ఒలుకుతుంది, కుక్కలు కూడా నాకుతాయని ప్రకటించమంటాడు. నెరవేర్పు 22వ అధ్యాయం 38వ వచనంలో జరుగుతుంది. నిరపరాధుల జోలికి వెళ్ళకూడదు, వెళ్తే ఇలాగే దేవుని ఉగ్రతను రుచి చూడాల్సి వస్తుంది. అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనంలో, శిష్యుడైన యూదా ఇస్కరియోతు 12 మంది శిష్యులైన వారిలో యూదా ఇస్కరియోతు చేయాలనుకున్నదంతా చేసి యేసుక్రీస్తు ప్రభువుని 30 వెండి నాణేలకు ఆశపడి ప్రధాన యాజకులకు సిలువ వేయడానికి పట్టుకొని ఆశతో చూస్తున్న వారికి అప్పగిస్తాడు. తరువాత వచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేశాను అని వారితో చెప్పి బాధపడతాడు. కానీ 5వ వచనంలో, దేవాలయంలో 30 వెండి రూపాయలు విసిరేసి పోయి ఉరి పెట్టుకున్నట్టుగా దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనంలో, పిలాతు ఈ నీతిమంతుని రక్తాన్ని గూర్చి నేను నిరపరాధిని అని చేతులు కడుక్కుంటాడు. కారణం ఏంటంటే, అతని భార్య న్యాయం చెప్పడానికి పీఠం మీద కూర్చున్న హేరోదు దగ్గరికి ఒక వర్తమానం పంపిస్తుంది. ఈయన నిరపరాధి, ఈయనను గూర్చి కలలో రాత్రి చాలా బాధపడ్డాను గనుక ఈయన జోలికి, యేసు ప్రభు జోలికి పోవద్దు, జాగ్రత్త సుమా అని హెచ్చరిస్తుంది. అందుకే
ఇర్మియా 22వ అధ్యాయం 3వ వచనంలో నిరపరాధుల రక్తాన్ని చిందించనే వద్దు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ మాటకు ఎదిరించి హాని కీడు తలపెడితే దేవుని కోపానికి గురవుతారు. దేవుని చేతిలో పడడం బహు భయంకరమని దేవుని వాక్యం బోధిస్తుంది. అందుకనే ఈ నిరపరాధుల రక్తాన్ని చిందించకూడదని దేవుడు హెచ్చరిస్తున్న హెచ్చరికను గుర్తించి నిరపరాధులకు హాని తలపెట్టకుందుము గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.